నమస్కారం అండి. నా పేరు శౌర్య. నేను మీకు విషయం చెప్పాలి. అదేంటంటే నాకు ఈ చెంటలో పడటం అలవాటు. వీడు మళ్ళీ పట్టాడు. అరే బాబు దెబ్బలేదు వెళ్ళియా లేలే. మనకి ఎన్ని దెబ్బలుంటే అంత పెద్ద హీరో అంటారు మా ఊర్లో. నలుగురి కళ్ళు నా మీద లేకపోతే నాకు అసలు బ్రతికినట్టే ఉండదు. ఈ అతి చూసే ఊర్లో మనల్ని అందరూ షో అని పిలుస్తుంటారు. వీడి పేరు అగాధం. వీడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? ఏమైందిరా? అరే మా పక్కింటి శివగాడి బామ్మ తినమంట్రా. వాడు స్కూల్కి రాకుంటే హ్యాపీగా ఆడుకుంటున్నాడు. అర్థమైందిగా. వీడి ఏడుపుకి కారణం పక్కనోడి సంతోషం. అసలు వీడు ఎప్పుడు నవ్వుతాడో తెలుసా? హోంవర్క్ ఎందుకు చేయలేదు? వీడు వేరే వాళ్ళ కళ్ళల్లో బాధ చూడకపోతే అస్సలు బతకలేదు. వీడు నా ఇంకో ఫ్రెండ్ జాకెట్. సార్ మీ జాకెట్ మరి లూజ్ గా కొట్టేసారు టీచర్. ఒకసారి ఇచ్చారనుకోండి టైట్ చేసి ఇచ్చేస్తాను. పైనుంచి విమానం వెళ్ళడం ఎంత ఆత్రంగా చూస్తామో ఆయన బండి తీస్తే అంతకంటే ఎక్సైట్మెంట్ తో చూస్తాం. ఆయన బండి ఎప్పుడు తీరు. ఆయన ఊర్లో ఏదైనా పెద్ద గొడవ జరిగినప్పుడు లేదా ఏదైనా పెద్ద రచ్చ జరిగినప్పుడు అది చూడడానికి మాత్రమే ఆతృత ఆపుకోలేక బండి తీస్తాడు. రేషో మన టీం వాళ్ళందరూ కొట్టేస్తున్నారా? బ్యాగ్ లో వైట్ షర్ట్ తీరా. అదేంటో గానీ మన ఒంటికి వైట్ తగిలితే గానీ ఫైట్ రాదు. అలా ఇంకా ఊర్లో నాకు తిరిగే లేదనుకునే టైంలో ఒకరోజు మా అమ్మ నన్ను పెళ్లికి పక్కూరు తీసుకెళ్ళింది. ఏంట్రా నేను ఆడతాను. నువ్వు లాస్ట్ వచ్చినావు కాబట్టి నువ్వే చొరబెట్టాలి. ఏంట్రా నా గురించి నీకు తెలియదు. నా దగ్గర వీడియో గేమ్ కూడా ఉంది. ఏంట్రా వీడియో గేమ్? వీడియో గేమ్ ఏంటిది? అలా ఏం కాదండి. ఈ రోజు ఎందుకమ్మా వైట్ షర్ట్ పెట్టలేదు? పెట్టలేదురా. మనం ఊరు వెళ్ళిపోదాం. సాయంకాలం వెళ్ళిపోదాం. పో. లేదు ఇప్పుడే వెళ్దాం. పో. అప్పుడు నాకైనా జ్ఞానోదయం ఏంటంటే ముసలికి నీటిలోనే బలం, బయటికి వస్తే రాళ్ళు సుడతారు. సో నేను ఎప్పుడు హీరోలో ఉండాలంటే అది మా ఊర్లో మాత్రమే చెల్లుతుంది. సో నా బలం ఇక్కడే, నా భవిష్యత్ ఇక్కడే. ఇది మాత్రం ఫిక్స్. నీడు కూడా మీ ఆర్డర్ పెట్టుకున్న బొమ్మ మీరు పట్టుకుపోయారు. ఈసారి ఎవడు పట్టుకెళ్తాడో చూస్తా. నేను పట్టుకెళ్తా, ఏ నా కొడుకు ఆపుతాడో చూస్తా. రే షోగడికి ఫోన్ చేయమంటావా? ఈయన్ని కొట్టడానికి షోగాడు ఎంతురా, నేను చాలు. వారిని అమ్మాయి ఇలాంటి ఫైటింగ్ ఉందని నాకు ముందే చెప్పాలి కదరా. చెప్తే ఏం చేద్దాం? డ్రైరేసుకొద్దు నువ్వు. ఎక్కించండి ఎక్కించండి. కొలబడి చేస్తారా? ఎక్కడరా? బాస్ నెక్కెళ్ళిపోయి కొలబడి చేస్తారా? గొడవనేసరికి తెల్ల చొక్క వేసుకెళ్ళడం మాపుకు రావడం వెదవా. ఇది ఉతికేసరికి తెల్ల ప్రాణం తోక్కొచ్చేస్తోంది. ఎల్ సైజ్ వైట్ షర్ట్ తీసుకుని కొట్టి దగ్గర ఉండు. రే నాని, పొద్దున్న నాన్న టిఫిన్ చేయలేదు. ఇది తీసుకెళ్లి కొట్లో ఇచ్చేయి, కాలుతుంది జాగ్రత్త. ఎక్కడున్నారా? బాక్స్ నాన్నకిచ్చే. బాస్ నెట్టుకెళ్ళిపోయారన్నా. అవునరా, ఎలాగైనా బాస్ని తీసుకురారా.
మన ఊర్లో మనల్ని ఎవరు రాపేది నువ్వు ఒక్కడే లాగేద్దామనా? చూడు ఎలా నవ్వుతున్నారు. లాగండి బే. తాడు కదరా షట్టు లాగరా. కదా నువ్వు రాలేదే ఏంటి బయట చూడడానిక? చిచ్చి షో కాకపోతే ప్రతిసారి సొక్క లాగించుకోవడం అవసరం ఏంట్రా? రే షో కాకపోతే అవసరం లేదురా, కానీ ఇక్కడ ఉంది షోయే కదా. అయితే ఇప్పేరేంట్రా? అరే పుసుకుమని అంత మాట అనేసేవేంట్రా? ఇంత బాడీ పెంచింది దేనికి? దాచుకోవడానికి ఆడపిల్లలాగా టైం వచ్చినప్పుడు ఇప్పేయడమే. సరే గానీ బాస్ ఓపెనింగ్ కి అన్నం పిలుద్దామా? రే చిన్న లిస్ట్ ఉందిరా. మన ఊరు క్రికెట్ టీం వాళ్ళకి బ్యాట్లు అయ్యి ఏమైనా పంచుదామా? మన ట్రెజరీలో ఎంత ఉన్నారా? 365 మైనస్. సరే నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. ఒకసారి నేను షాప్కి వెళ్ళి వస్తా. రే రారా. సరే లోపల బాస్ రెడీ చేయండి. ఇప్పుడు మెడిసిన్ అమ్మేసుకుని డబ్బులు సంపాదించి మన ట్రెజరీకి డబ్బులు ఎత్తరా? మరి సరే జాకెట్లు కుట్టిన డబ్బులు ఏమన్నా? రే ఆపు. అరే ఆపరా రే. వెళ్ళు. ఆ పెద్ద గుళ్ళో పంతులు గారు ఉండేవారు తెలుసుగా. వీడి జాతకం రాసిన 2 రోజు పోయాడు ఆయన. ఆపుతారా ఇంకా? అప్పుడే అనుమానం వచ్చి ఇన్ని ఏ తిరణాలన్నా వదిలేయాల్సింది ఎదవని. ఇదిగో పొద్దున్న టిఫిన్ చేశాక రాత్రి భోజనం మళ్ళీ చక్క బాపుకొని నువ్వు ఆపవే తల్లి. అది బాగా టిఫిన్ తినలేదండి, చద్దనం తిన్నానండి. పర్లేదు చేసేయమంటారండి? సరే అండి, మీరు చెప్పారు కదండి. ఏ చేస్తానండి? రే నేను ఈరోజు కొట్టలేదు కదరా. అంటే మొన్న బండి మీద నుంచి పడిపోయాన్న, డబ్బులు టైట్. ఏం చదివావురా అంటే ఎలా? కోర్సు పేరు కూడా నోట్లో నుంచి రాదు ఈ మొండకి. కొట్లో సరికంతా ఈ చేతిలో దెబ్బలు తినాల కట్లు కట్టడానికే సరిపోతుంది. నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టానో ఈడి కోసం పెట్టానో అర్థం కావట్లే. రే డబ్బులుంటే ఇచ్చేయరా. వచ్చే వారం నాన్న కొట్లో ఉండరు, అప్పుడు మనమే కౌంటర్లో ఉంటాం. తర్వాత ఇచ్చేస్తాను. నా దగ్గర లేవన్నా. రేయ్ నీకు ఆడితో మాట్లాడరా? నువ్వు ఆడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు. ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే. బొక్క. రేయ్ ఏంట్రా ఇన్ని మందులు రాశా? ఆడి జబ్బు అంటే తెలియట్లేదు, అందుకే 10 రాశాను. ఏదో తగులుతుంది కదా అని. బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోపో. వెళ్ళు. ఒరే ఆర్ఎంపీగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ముందు ఇక్కడి నుంచి పదా. సరే సరే నువ్వేం అటవని ఎదవలంతా నాకే తగులుతారు ఎదవలు. కూర్చొని తినడానికి వెనకాల ఆస్తులేం లేవు. శ్రద్ధగా షాప్ చూసుకుంటారంటే సరే, లేదంటే ఆ పుట్టోడు పేరు మీద రాసేస్తే ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు. ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముతూ 3 మీద కాలు పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన. మేము చూసుకోవడమే ఏంటి? ఇప్పటికిప్పుడు కావాలంటే సీట్లో నుంచి లమ్మని చెప్పు, మేమేంటో చూపిస్తాం. సింగిల్ హ్యాండ్ తో మొత్తం ఖాళీ చేస్తాం, అదే మేనేజ్ చేస్తాం. అబ్బో రేయ్ నువ్వు నిజంగా అంత మగాడివే అయితే ఈ చీటీలో రాసి పెట్టున్న టాబ్లెట్లు 2 నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం. పెడతాం. ఏం చేస్తారు మరి? నువ్వు పెట్టు చూద్దాం. నేనే ఇస్తాను. ఇదొకటి. ఏమే ఈ ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ ఇస్తున్నాడు. ఏమనాలండి? కస్టమర్ అంతసేపు నుంచో పెట్టి ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున ఎవడైనా వస్తాడా? మెడికల్ షాప్ అంటే ఒక మాత్ర ఇచ్చేటప్పుడు 1-2 సార్లు చూసుకొని ఇవ్వాలి. అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ చూసుకుంటుందంట. కౌంటర్ ఆపవేంటే? చెప్పండి ఏం కావాలి? చెప్పండి ఏం కావాలి? నాకుతావేంట్రా? ఏం కావాలి? ఏంట్రా? చిత్త కొట్టేదమ్ముడు. చీటీ చూసి ఇవ్వడం కాదు, ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపెట్టేయాలి. రేయ్ ఉంటాను నిన్ను. థాంక్స్ అన్న. డబ్బులు రా.